మరి అలాగే ఎంతో మంది తల్లిదండ్రులు మా పిల్లల జాతకం ఏ విధంగా ఉంది, వారి జాతకంలో యోగాలు ఉన్నాయా, మరి యోగాలు లేవు అంటే యోగాలు రావాలంటే ఏం చేయాలి, ముఖ్యంగా రాజయోగాలు కావాలి అని అడుగుతుంటారు కదా. మరి అటువంటి వారికి వేదమాత గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు ఎటువంటి సేవలను అందిస్తున్నారు, యోగాల విషయంలో వివరాలు చెప్తారా? తప్పకుండా. ఎవరికైనా సరే యోగం లేనిది మానవ జన్మ అనేది లేదండి. మానవ జన్మ ఎత్తాడు అంటే ఏదో ఒక యోగం ఉంటేనే మానవ జన్మ ఎత్తుతాడు. ఆ యోగం అనేది జీవిత ఎండింగ్ లోపల ఖచ్చితంగా అనుభవిస్తాడు. ఎందుకంటే జాతకం ఏం చెప్పింది ఏంటంటే, ఇన్ని యోగాలు చూపిస్తానంటే జాతకం అంటే మనిషి జీవన విధానము, జీవం అంతం వరకు చూపేదే జాతకము. సో అంతమయ్యే లోపల ఆ యోగం కూడా అనుభవించాలి. ఎప్పుడు అనుభవిస్తాడు అనేది వేరే విషయం, కానీ అనుభవించడం మాత్రం జరుగుతుంది. దానికి ఏ ప్రక్రియ చేసినా చెప్పినా తలరాత ఎవరు మార్చలేమన్నమాట. అయితే అంటే ప్రతి ఒక్కరు ఎటువంటి యోగం ఉన్నది చెప్పేదే జ్యోతిషాస్త్రం అనమాట. ఆ యోగం అనేది చిన్న పిసరు ఉన్నాం, ఆ యోగాన్ని సంపూర్ణమైన యోగం కింద మార్చేది జ్యోతిషాస్త్రం అన్నమాట. చెప్పి ఈ సాధన చేయి, ఈ విధంగా వెళ్తే నీకు ఇటు చక్కటి యోగం వస్తుందని చెప్తామన్నమాట. ఇవన్నీ తెలుసుకోవడానికి రావాలన్నమాట. మేము మా దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే చిన్నపిల్లలు ఉంటారు, స్కూల్లో ఉంటారు, చక్కగా చదువుకుంటారు, 10th క్లాస్ వరకు మంచి మార్కులతో గోల్డ్ మెడలిస్ట్ అవుతారు. సో ఇంటర్మీడియట్ నుంచి చదవడానికి ఏమో మనసు ఒప్పదు వాడికి, ఎందుకు అవ్వట్లేదు మనకు తెలియదు, అంతా కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉంటారు. కారణం ఏంటంటే దశలు మారిపోగానే మనిషి యొక్క ఆలోచనలు మారిపోతుంటాయి. ఇవన్నీ మనకు తెలియదండి. అదే స్పీడ్లో వెళ్ళిపోవడం ప్రయత్నం చేస్తాం. కొంత కోటీశ్వరుడు ఉంటాడు, అద్భుతమైన కూడా కొన్ని కోట్లకి అధిపతి ఉంటాడు, సడన్గా డౌన్ ఫాల్ అవుతాడు. ఎందుకు అయిపోయినా వాడికి అర్థం కాదు. ఒక్కసారిగా కోట్లని పోయినట్టుంటాయి, చేతిలో రూపాయి కూడా కనిపించదు. కారణం ఏంటి తెలియదు. దర్శనం మారడంలో జరుగుతుంటాయి. ఎప్పుడు దర్శనం మారుతున్నాయి, ఎప్పుడు యోగాలు మారుతున్నాయి అని జ్యోతిష్యుల వారు తెలుసుకుని ఏంటంటే, కోటీశ్వరుడు అయినప్పటికీ కూడా వాడికంటే జ్యోతిష్యుల యొక్క సలహా అవసరం. బీదవాడికైనా సరే ఇది అవసరం. ఏ మతం వాడికైనా, ఏ జాతి వాడికైనా సరే ఇది తెలుసుకుని ఒక గైడ్ లైన్స్గా తెలుసుకుని ముందుకు వెళ్ళగలిగితే మాత్రం అద్భుతమైన ఫలితం ఉంటుందన్నమాట. ఆ చేసే ప్రయత్నమే మేము చేస్తున్నాం. కాబట్టి చక్కగా మీకు ఏ సమస్య అయినా పర్సనల్గా ఫోన్ నెంబర్లో కాంటాక్ట్ చేయండి. ఈ వారం మొత్తం అంతా హైదరాబాద్లో ఉంటాం. మళ్ళీ నెక్స్ట్ వీక్ మీకు చెప్తాం ఏ ఊరు వెళ్తున్నామని. ఎందుకంటే విజయవాడ వాళ్ళైతే చాలా అద్భుతంగా ఆదరణంగా భక్తి టీవీ ప్రేక్షకులందరూ చక్కగా మళ్ళీ రమ్మని కూడా మరి అడిగి ఉన్నారు. అంచేత 300 విజయవాడ వెళ్ళొచ్చు, భీమవరం వెళ్ళొచ్చు. అయితే అంటే మొట్టమొదటి ఈ వారం అయితే ఇక్కడ ఉంటాం కాబట్టి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చక్కగా రండి, మీ సమస్య పరిష్కారం చేసుకోండి. ఓకే అండి, కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? హలో, మీ పేరు? నమస్కారం అండి, చెప్పండి. నా పేరు వెంకటలక్ష్మి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ 7 చెప్పండి. 3 2001. 2001. సమయం చెప్పండి. ఎవరిది డేట్ ఆఫ్ బర్త్? నరసరావుపేట. ఓకే, ఎవరిది డేట్ ఆఫ్ బర్త్? పుట్టిన సమయం మా బాబుదండి. ఓకే, పుట్టిన సమయం రాత్రి 9:07 ఓకే, ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు పుట్టినప్పుడే మా మామయ్య గారు చనిపోయారండి. అందరూ బాబు వల్లే అంటున్నారు. ఓకే అండి, బాధపడకండి. మంతా సూర్యనారాయణ శర్మ గారితో మాట్లాడండి, మీ సమస్య వివరించండి వారికి. చెప్పండి అమ్మా. చదువు ఎలా ఉంటదండి? ఏంటమ్మా? బాబు చదువు భవిష్యత్తు ఎలా ఉంటది? బాబుది ఇక్కడ ఆశ్లేష నక్షత్రం అయిందమ్మా, కర్కాటక రాశి అయింది. లగ్నం కూడా చూస్తే ఇక్కడ తులా లగ్నం అయిందమ్మా. ఇక్కడ మామగారు చనిపోవడానికి దీనికి సంబంధం లేదు, దయచేసి అటువంటి మనసులో పెట్టుకోకండి. భాగ్యంలో రాహు ఉన్నాడు కాబట్టి ఒక తండ్రి గారికి కొంచెం స్థిరత్వం లేకుండా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కొంచెం మెకానికల్ లైన్ ఆయన వెళ్ళే అవకాశం ఉంది. అంటే ఇంజనీరింగ్ లెవెల్లో వెళ్తే మెకానికల్ లైన్లో వెళ్ళే అవకాశం ఉంది, కోర్ సైడ్లో వెళ్ళే అవకాశం ఉంది. ప్రస్తుతానికి దశాంతర్దశ ప్రకారం చూసుకుంటే బాబుది 2008 నుండి కేతు మహార్దశ, అందులో కూడా అంతర్దశలో శని పీడనం ఉంది. ఏదైనప్పుడు చిన్న పిల్లవాడు, చిన్న చదువు ఇప్పుడు ఉన్నది కాబట్టి అడ్మినిస్ట్రేషన్, ఇంజనీరింగ్లో మెకానికల్ లైన్లో వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి దాని గురించి మీరు అధిపడకలేదు. చిన్నపిల్లల జాతకాన్ని బాలారిష్టం ఉందా లేదో చూడడం, అంతవరకు మనం వెళ్తాం, అంతకంటే ఎక్కువ ఆలోచించకూడదు వాళ్ళ గురించి. అంచేత మీరు దయచేసి బాబు చేత రాహు యొక్క ప్రభావం ఉంది కాబట్టి నిత్యము బాబు చేత ప్రత్యేకించి అవకాశం ఉన్నప్పుడల్లా ఎక్కడ వీధిలోకి వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా ఒక గోమాతకి సేవ చేయించమనండి. దాని ముక్కోడి దేవత యొక్క కటాక్షం ఆ బాబు మీద ఉంటుంది కాబట్టి ఈ రాహుగ్రహ దోషం అనేది పోయే అవకాశం ఉంటుంది చెప్పగలుగుతామండి. ఓకే అండి, మరి చెప్పింది విన్నారు కదా. హైదరాబాద్లో అందుబాటులో ఉంటారు. నేరుగా కలవాలి, జాతక పరిశీలన చేసుకోవాలనుకుంటే ముందుగా వారి వ్యక్తిగత ఫోన్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్కారం, మీ పేరు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23 స్పష్టంగా చెప్పండి. 23/2/1979. పుట్టిన సమయం చెప్పండి. సమయం చెప్పండి, స్పష్టంగా చెప్పండి. 4:30. తెల్లవారుజామున సాయంత్రమా? ఓకే, ఏ ఊర్లో పుట్టారు, ఏ జిల్లా? ఓకే, చెప్పండి, ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే, ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారో మంతా సూర్యనారాయణ శర్మ గారికి తెలియచేయండి. పనులు కావడం లేదు, ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ప్రస్తుతానికి నేను మా బిజినెస్ తీసేసినాను. అచ్చా, అయ్యా మీది ఇక్కడ లగ్నం కూడా చూసుకుంటే చక్కగా కర్కాటక లగ్నం, లగ్నంలో గురుడు యొక్క ప్రభావం కూడా ఉంది. చక్కగా ప్రస్తుత దశాంతర్దశ ప్రకారం 2004 నుండి రాహుదశ, అందులో కూడా అంతర్దశలో
బుధుడి ప్రభావం ఉందండి. ఈ కర్కాటక లగ్నానికి బుధుడి యొక్క సంపూర్ణ బలం రాకుండా కొంత దోహదం చేయకుండా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి దాని యొక్క ప్రభావంతో మీకు అనుకున్న పని జరగకుండా ఇబ్బంది ఉంది 2012 ఏప్రిల్ నుండి అనమాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు చేయవలసిన పని అంటే ముందు గురువు కటాక్షాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తూ రవికి సంబంధించిన కెంపోను ఒక రత్నం పెట్టుకుంటే నిత్యము సూర్య ఆరాధన కూడా చేయడానికి ప్రయత్నించండి. దీనివల్ల ఒక స్టేటస్ ఒక స్థితి మీకు ఏర్పడే అవకాశం ఉంటుంది. 79లో మీరు పుట్టి ఉన్నారు, ఇప్పటికే చాలా వయసు ఉంది కదా, ఇప్పుడు సెటిల్మెంట్ అవ్వకపోతే ఇంకా కష్టమవుతుంది కాబట్టి ఈ రవికి సంబంధించి మంత్ర సాధన చేయండి. కెంపు 4 క్యారెట్స్ ఆదివారం పూట రవివారం సమయంలో సాధనదారు కూడా చూసుకుని చక్కగా పెట్టుకోవడం ప్రయత్నించండి. మంచి ఫలితాలు మీకుంటే చెప్తాను. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్, 4th ఫ్లోర్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5,08,000. ఫోన్ నంబర్స్ 8855559147, 8855559148, 9963267500, 9396772133.